ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా బావ పక్కన పడుకుంటే ఇక పోయే కాలం పట్టుకుంది. ఏమే ఈ ఊరు కుర్రోలు మంచిలో అనుకుంటున్న వేట బావులో మదిలి అన్నం వండుకో. మరి ఇళ్ళగల కూడా దాతో ప్రతాపం ఏమిటో ఏటి వేటి అంటున్నావు. ఏటి నీకు బుర్రగడ్డ చెదిరిపోయింది. ఏటి బాగానే ఉన్నది. మరి ఏంటి అంటున్నావు నువ్వు? ఏమన్నానా బావ మంచోడా అని బావ పక్కన పడుకుని ఆడపిల్లకి ఎంతసరికి ఇడు కొట్టడం అలాగే ఆడు వాంచడం అలాగే ఇడు పీక్కొంటారు రీలు ఏటను ఊపేట్రా కింద చూసి కొట్టకరా మీద చూసి కొట్టురా. వేట అంటున్నావు నువ్వు? ఏమీ లేదు. ఒక రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ జరుగుతూ ఉండగా మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు. మరి ఫంక్షన్ అయితే మరి చుట్టాలు రావారేటి? అవును, చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు. పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే వంటగదిలో మా బావ వెళ్ళి పడుకున్నాడు. మీ వంటగదిలో మీ బావ వెళ్ళి పడుకోండు. మా బావగారు వెళ్ళి పడుకుంటే పడుకోవడం నాకెక్కడ చోటు లేకపోతే ఊరు మొత్తం ఇల్లు మొత్తం తిరిగిసావు. అవునవును, అక్కడ చోటు దొరకలేదు. ఏం జరిగింది? బావా ఏమి నులిపా ఏం మేడసరమే ఏటో బావా కొంచెం చోటు పడుకోవడానికి అన్నా. ఓహో మీ బావ కడిగా చిన్న చోటు ఉంటే కావాలనేసి. బావ ఏం చేశాడు? బావ మంచోడా ఒళ్ళు నులిపి సోటు ఎమ్మంటే ఏడ్ చేశాడు మీ బావా. ఏడ్ చేశాడా? సోటు ఇచ్చాడా? ఇచ్చాడు. మాత్రం ఇచ్చాడు. ఓహో మీ బావ పక్కన చిన్న సోటు ఇచ్చాడు. అక్కడ పడుకున్నావు. నీ బావ పక్కన పడుకుంటే నీ బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బాలుడు పుట్టాడు.
ఇంచిపోతున్నాడు జాలారే శివరాజముతోన జాలారే పడతాడు జాలారే అమలు జాలారే జాలారే మొదలు గౌరమ్మ గౌరమ్మ నా కొడుకు అయ్యడము నా బాబు అయ్యడము నా కొడుకు అయ్యడము నా బాబు కొడునములు నాకు కొడుకు నా కన్నాను కొడుకులే బతుకు కొడుకుమనుకున్నావా అట్టమ్మో కొడుకు కోడలనే అట్టమ్మో దిగుబడి ఉన్నానే అయ్యమ్మో కొడుకెళ్ళవచ్చు అయ్యమ్మో నరికెళ్ళవచ్చు అయ్యమ్మో పంపించిన కొడుకు అయ్యమ్మో నేను ప్రేమించాను అయ్యమ్మో మగవాడు కొడుకు పులివెప్పుతోను అయ్యమ్మో ఎడుపు ముడిపోతే అయ్యమ్మో ఎగాకు మడపల్లె అయ్యమ్మో కుమరే గతాలను అయ్యమ్మో మెదరే తంగడేలు అయ్యమ్మో పసుపు కుక్కముతోను అయ్యమ్మో ఆ చెట్టులే తల్లి అయ్యమ్మో నా కొడుకులే బొమ్మ అయ్యమ్మో వందనాలు అందగతో చాలారో ఎందరో వస్తారు చాలారే అలాంటి రూపవంతులు చాలారో ఎందరో వస్తారు చాలారే ఆ బంగారు పడవేమో చాలారే దిగుమడి లేదురా చాలారే ఆ బంగారు దొరకరా చాలారే దిగుమడి లేదురా చాలారే చెరువు ఏటుగారా చాలారే దిగుమడి అవుతుంది చాలారే కొడుకు స్వామిగారా చాలారే దొరకర అవుతుంది చాలారో ఎదు బొమ్మలు ఇల్లు చాలారే అక్కడి చాలారే పొడవచ్చు నీకు చాలారే పొడలు నీకు చాలారే నీకు తప్పదురా నాయమ్మ నాయమ్మ చంద్రచూడ మదన నమో భూతన నమో నమో భక్తపాల నమో దివ్య తేజ నమో సుప్రఘాస మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా చూడ నీవే కాశీ విశ్వనాథ దయా చూడ నీవే నమో పార్వతీ వల్లభా నమో నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాయ
క్షత్రియ వైశ్య శూద్ర 4 జాతులు కూర్చున్నారు మహాత్మా. అలాగే స్వామి ఈ కైలాసపురం వాసుడు పరమేశ్వరుడు తెరమాదుతున్నాడు, జాగ్రత్తగా ఉండము. అలాగనే మహాత్మా. గోమేద పుష్పరాగములతో దీప ధూప నైవేద్యముతో మందార కుసు మందార వనములతో కలగలైన కైలాసం ఈనాడంత నందీశ్వరులు లేరి, బృంగేశ్వరులు లేరి, చండీశ్వరులు లేరి. ఏమి కటిక చీకటి, ఏమి గాఢండ ఖారము, కాల నిర్ణయమ కలియుగం. వైఎస్ఆర్ పవర్ లో వదిలి పవర్ నీకు దండం తప్పి మహాత్మా. సేవక స్వామి సౌండ్ పెంచం ఇది మాణిక్య గోమేద పుష్పరాగములతో అవన్నీ పొద్దెట్సాం మేము. ఇల్లు కట్ట డబ్బు లేక పొద్దెట్సాం. స్వామి దీపు ధూప నైవేద్యముతో కలగలైన కైలాసము ఈనాడంతా కళాహీనముండే కారణమేమి? ఎందుకలా పీక్కొంతాను? ఏటండి ఏటల్లో కొల్లాలండి మీతో పరిహాసం ఆడుతామా? మీరు దేవుళ్ళు మేము 3 నోర్లు. అలాగే నేను చెప్పులు పనిచేయ చెప్తాను. కైలాసము ఈనాడంతా కళాహీనం కారణమేంటి? కళాహీనంగా ఉన్నది. ఈ అందరిని తిరుక్కుని వచ్చి వెలుగొల్లో కొల్లలు చేసేస్తున్నావు. ఏటండి అంబుల్ చెడ్డా ఏటండి సేవక స్వామి త్రిశూలం సేవక అంబుల్ చెడ్డు అనుకోండి. అవుంటో వారు కానీ నీకు అంబలు కాలరా అంబుల్ తినక 300 అయిపోయి సోకరెడ్డికి. సేవక నందీశ్వరులు లేరి, ఎవరు నందీశ్వరులా లోనున్నారు. నీకు దండం ఇంట్లో ఉన్నారు వాళ్ళు. బృంగేశ్వరులు లేరి, బృంగేశ్వరులా వేరుగట్ట సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోంటారు. అలాగే స్వామి ఏమి ఏడు గట్టి చేసినట్టున్నావు కర్రా. ఇదేటిదే ఏట్రా అంబల్ చెడ్డా దానితో నీకు పొడిచియాలరా. స్వామి అధిక ప్రసంగం ఆపి మేమేట అన్నమో ఏటండి పరియాసమేటు కాదు. అందరిని తిరుక్కుని వచ్చిన ఇరగల్లో కొల్లలు చేసేస్తున్నావు. మహాత్మా ఏమి ఎక్కడికి వెళ్ళావు నాయన? 88 లక్షల జీవరాశులకు ఆహారం మెడికెళ్ళిన సేవక. 84 లక్షల జీవరాశులు. 88 లక్షల జీవరాశులకు ఓలా మీకు 4 పెంచి 88 లక్షల జీవరాశులకు ఆహారం మెడికెళ్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? భూలోకం మందు ఏ ప్రాణికి ఆహారం కావాలను అది నేనే కల్పించింది. స్వామి సేవక 2 రోజులు మీరు కనిపించపోసరికి ఈ జీవరాశుల దగ్గరికి వెళ్ళావు, మరి ఏ ప్రాణుల దగ్గరికి వెళ్ళాము అనుకోలేదు మేము. ఏమనుకున్నావు? నువ్వు 2 రోజులు కనిపించపోసరికి ఎక్కడ అయిపోవడం అనుకోనము. అయిపోవడం ఏంటి?
అయిపోవడము అయిపోవడం ఏంటి పటక్కే ఏయ్ చచ్చిపోయి కొనుక్కోనమా బొస్తే నవ్వు సృష్టితి లయ కారకుండి సేవక స్వామి సృష్టితి లయ కారకుండి మృత్యాన్ని చేసిన మృత్యుము చేయండి నాకు చావా అవునరా బేవర్సి బెంజారి మత్తకు గండ నీకు ముందు చెప్పలేదురా స్వామివారు ఎవరు అనుకుంటున్నావురా ఆ మృత్యాన్ని జంచి మృత్యుం చేయాలిరా స్వామి కింద కాసి పెట్టురా తగ్గెట్టిరా ఏడు స్వామి ముసోడు అనుకున్నావరా నెక్కచ్చి కొర్రోడురా ఓయ్ బాబు ఆగన్నాయన ఏటే స్వామి సేవక మహాత్మా అలాగైనను నా దేవుడు కుమార్ పిలువు ఏటినైనా స్వామి నా దేవుడు కుమార్ పిలువు అమ్మగారు నేను పిలవాలా పంపలు అర్పిస్తారు మహాత్మా నేను వస్తే చెరుకు గుడ్లు బంటి పడినట్టే అని ఆడికాంత మధ్యలో గాడు అన్నాడు బంటి మీకు బంటి అంతామో నువ్వు వస్తువులు ముందు తెరిచి ఏంటంటే నన్ను సాగిద్దును నీకు పట్టేస్తాను రారా పెట్టదు అడ్డాలు లేసి ముందు మహాత్మా అమ్మగారిని పిలవాలా అలాగనే మహాత్మా అమ్మ పార్వతీ కక్షేణి సత్మిన్ ఇట్రా ఇక్కడికి రా అటెండి వెళ్ళే సేవక రాయ్ రాయ్ సేవక రాయ్ ఇట్రా ఏమి స్ట్రైక్ ఎందుకు ఏం చాలవు సేవక సేవక ఏం చాలవు సేవక వినాశకాలము దాపురిస్తే ఈ ప్రేత బుద్ధే పుడుతుంది ఎవరు సేవక ఏమంటున్నాడు సేవక నేను రావాలా రాయ్ నీ వచ్చి అడిగెళ్తున్నావు రాయ్ సేవక నువ్వు ఈ భూలోకం మంది తిరగలవు నేను ఎవరెవరు 14 లోకంలో తిరగలను అవును సేవక మిల్లులో కాదు మినరల్ వాటరా మిల్లులో కాదు మిల్లులో మేము అమ్మగారిని కాదు నేను ప్రసంగం బాబీ నేను చెప్పిన పని చేయము చెప్తాను ఓ సోసా ఏటా మీ మొగుడికి ఏటన్నా షర్ట్ లాగా ఏటనైనా నా దేవుడికి మార్పులేము మళ్ళీ పిలవాలా అలాగనే మహాత్మా అమ్మ పార్వతీ కక్షాయిని హైమవతి తెలుగే సొనవా పడుకుని పాడవా
స్వామి రెడీగా ఉన్నాడు రా. ఎందుకే గొరిపోదురా పడిపోతాను. నాయన సేవక నీకు ఎకరా చోటు ఉండాలి అయితే నీకుండాలా అది కర్ర సూతలు భయం వేస్తుందిరా. ఎక్కడ దించేస్తాడు ఇటు నీకు భయక్కన్నాయా స్వామి సేవక మళ్ళీ పిలవాలా? అవును. కక్షాయిణి హైమవతి ఈశ్వరి ఆ అమ్మ పలకదు ఇతగాడు అప్పుడు. అమ్మగారికి ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తానమ్మా. అమ్మగారి ఇంట్లో ఉండే పలక్కొంటారు, పలకూడదని పలక్కొంటారు, ఏళ్ళని ఏడు చెవులు నింపిందో ఏ గంట డోట్ వచ్చి చెప్పినాడు. వచ్చేసి బుగ్గెత్త లెంగలు కోడిపోయిలా పడిపోతాను గంట గొర్రెపోయిన గంట వాళ్ళ అమ్మ గొర్రెపోతున్నా పడిపోతాండ అమ్మ. ఒరే మూకుళ్ళోడా మూకుడు ఎగిరిపోగలరు గండ. స్వామి ఇంతకు ముందు పెనం వ్యాపారం చేసాడు, మూకుడు వ్యాపారం చేస్తాడు. స్వామి నా దేవం ఎంత పిలిచినా పలకడం లేదా? అమ్మగారు మరి వెయిట్ చేసినావా లేకపోతే? అవునండి సేవక భూలాకి వెళ్ళారు కదా. అవును. దేనికి వెళ్ళారు? సేవక భక్తుల కోసం వెళ్ళండి. సేవక భక్తుల కోసం వెళ్ళావా భక్తురాల కోసం వెళ్ళావా? నన్ను పూజించే భక్తుల కోసం వెళ్ళాను. చెప్పలేదు కాండ నీకు చెప్పలేదు. నీకు బాగా ఒళ్ళు పోత్ర అట్లాంటి వారు అనుకుంటున్నాడు. ఆయనే తేరగడరా అదే మొండపాపడా వీడు ఎలా చూస్తున్నాడు. కాట్లో పునుగా కనిపిస్తుంది. అవును తినరా తినరా కొంచెం సీతకు చేస్తావు. మహాత్మా అమ్మగారిని ఆది శక్తులు పిలమంట. ఆదిశక్తి పరాశక్తి లోక పావడి అంబిక చండిక కాక్షాయిణి పార్వతి నువ్వు పలక్కో. దేవి నీవెంత పిలిచినా పలకవా కబరి, నీవెవరు పిలిచినా పలకవా దేవి. అయినను నా దేవుడు నేను స్వయంగా పిలిచుచదును. దేవి పార్వతి ఉమా గౌరి పిలువగయ్యా మాయావే భోలా శంకర
పరమేశ్వర దీర్ఘారస్ దేవి దీర్ఘ సుమంగళి భవ. మీకు 10,000 వందనాలు స్వామి. పార్వతి నాదా దేవి స్వామి వజ్రవాణి మరగత మాణిక్య గోమాన పుష్పరాగములతో రాగములతో దీపు ధూప నైవేద్యముతో గణన గంధర్వ కిన్నర కంపన సాధనతో కలిగిన మన కైలాసం మన కైలాసమున ఈనాడింత కలహనం ఉండే కారణం ఏంటి దేవి? ఆ కారణాలు మీకే తెలుసును స్వామి. నాకేమి తెలిసిన పార్వతి అవునా? దేవి పరమేశ్వర. తెలియదు గౌరి అవునా? అలాగేంటి గౌరి స్వామి. కలిగి వాటల బంధన చేసిన కారణమేమి? పరమేశ్వర దేవి. ఆ కారణాలు నన్ను అడుగుతుంటే రా స్వామి. గౌరి, గౌరి. నాథా, అబ్బా. కారణమేమని అడిగితే కోటలో లేకపోయే, నాథా తెలియకపోయే. పరమేశ్వర. ఏమంటే గౌరి నాథా, కవాడను పంచింది నీవుడు అవునండి. కారణం నన్ను నడుచున్నావా ఆ కారణాలు మీకే తెలుసును స్వామి. పార్వతి అవును నాథా. నిజంగా నాకేం తెలియదు దేవి నేను ఎచ్చడికి వెళ్ళాలి పార్వతి. ఏయ్! ఏయ్ గౌరి మందుల కలిగింది అంబిక దుష్ట శిక్షణకు కొరకు మన భక్తుల సంరక్షణగా వెళ్తుంది కానీ కానీ నిజానికి ఎచ్చడికి వెళ్ళేది గౌరి స్వామి పార్వతి మీరేం చేయలేదా నాథా? స్వామి తాను పరమేశ్వర ఏమిటి గౌరి నాథా నీ పతి పరమశివుడు దేశ దిక్కంబర కాదా స్వామి? ఎంత అన్యాయం మాట్లాడుతున్నావు గౌరి మీరు ఎన్ని విధములు చెప్పండి పరమేశ్వర. నేను ఎంత మాత్రం నమ్మను స్వామి. ఇక భారతి నాథా నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళేది గౌరి అక్కడికి వెళ్ళి వస్తాను. ఏ ఊరు వెళ్ళావు, ఏ వాడు వెళ్ళావు, ఏ పల్లి వాళ్ళకి వెళ్ళావు, ఎక్కడ చెప్పకూడదు. స్వామి నన్ను పూజించే భక్తుల వద్దకు వెళ్ళొచ్చాను కానీ నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళలేదు సేవక స్వామి. ఏడు తెచ్చారు భారతి అవునండి నా కోసమనా కొన్ని పూలదండలు తెచ్చాను గౌరి పరమేశ్వర. ఆ పువ్వులు ఎట్లా ఆగుంటాయో విన్న పెంచండి స్వామి. అలాగనే దేవి అమ్మది పువ్వుల దండ నాదా మల్లె పువ్వుల దండలు తెచ్చారా? అవును. ఎన్నడు లేని ప్రేమలు ఇప్పుడు
పుట్టుకు వచ్చావనాథ పార్వతి ఏమంటావు గౌరి? అవును పరమేశ్వర. బంతి పువ్వుల దండదత్త బామకమ్మంటే మరొక బామకం బంతి పువ్వా బండకవా స్వామి ఎండకెళ్ళావో